హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అన్బాక్సింగ్ ఇన్ఫోటెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అకౌంట్ని మొబైల్లో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి. దిశ టీజీబీ అని సెర్చ్ చేయండి, ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేయంగానే టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతుంది. చెక్ బాక్స్పై టిక్ చేసి పర్మిషన్స్ అడుగుతుంది, అలో చేయండి. ఐ అగ్రీ పైన క్లిక్ చేయండి. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ పేజీలోకి అయితే వెళ్తాం. ఇక్కడ మనకు ఆధార్, పాన్, సిగ్నేచర్ రిక్వైర్డ్ ఉంటుందని చెప్తుంది. ఓకేపై క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజీలోకి అయితే వెళ్తాం. అక్కడ మనకు ఐ నీడ్ ఏ న్యూ బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మీరు ఏ మొబైల్ నెంబర్తో అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారో అది ఎంటర్ చేయండి, సబ్మిట్ చేయండి. మన మొబైల్కి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేయండి. నెక్స్ట్ పేజ్లోకి వెళ్తాం. అక్కడ మనకు కంటిన్యూ విత్ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఓకేపై క్లిక్ చేయండి. మీరు ఏ బ్రాంచ్లో అకౌంట్ తీసుకుందాం అనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోండి. బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోండి. సబ్మిట్ పై క్లిక్ చేయండి. ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది, ఎంటర్ చేయండి. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దాంతో ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. మీ ఆధార్ కార్డు ఏ మొబైల్తో లింక్ అయ్యిందో తెలుసుకోవడానికి నేను ఒక వీడియో అయితే చేశాను. అది పైన ఐ కార్డ్స్లో అండ్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఆ వీడియో అయితే చూడొచ్చు. సబ్మిట్ పై క్లిక్ చేయండి. ఐ అగ్రీ పై క్లిక్ చేయండి. ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేయండి. నెక్స్ట్ పేజ్లోకి వెళ్తే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఇందులో మీ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఆధార్ కార్డు ఫ్రంట్ అండ్ బ్యాక్ డాక్యుమెంట్స్ని అయితే అప్లోడ్ చేయండి. ఐడి ప్రూఫ్ పై క్లిక్ చేసి పాన్ కార్డ్ని సెలెక్ట్ చేసుకోండి. పాన్ కార్డు డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయండి. ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ అంటే లైవ్లోనే ఫోటో తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తేనే మనం నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తాం. ఇక్కడ మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇందులో మనం డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మిస్టర్ ఆ మిస్సెస్ అని ఇవ్వాలి. జెండర్ అడుగుతుంది, మ్యారీడ్ అన్మ్యారీడ్ అని అడుగుతుంది, ఆక్యుపేషన్ అడుగుతుంది, ఎడ్యుకేషన్స్ అడుగుతుంది, రిలీజియన్ అడుగుతుంది. నెక్స్ట్లోకి వెళ్తే మంత్లీ ఇన్కమ్ అడుగుతుంది అండ్ యాన్యువల్ ఇన్కమ్ అడుగుతుంది, ఇచ్చేసేయండి. నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మీ ఫాదర్ నేము, మీ మదర్ నేమ్ అడుగుతుంది అండ్ నామినీ నేము, ఆ నామినీ మీకు ఏ రిలేటివ్ కూడా అడుగుతుంది, ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ మనకు సర్వీసెస్ ఉంటాయి, ఏం సర్వీసెస్ కావాలో వాటిపై టిక్ మార్క్ ఇచ్చేసి వెరిఫై పై క్లిక్ చేయండి. సబ్మిట్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్లోకి వెళ్తే కేవైసీ వెరిఫికేషన్ అని ఉంటుంది. అక్కడ మనకు వీడియో కాల్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. రిఫరెన్స్ కోడ్ అయితే స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకోండి. దాని కిందనే మనకు క్లిక్ హియర్ టు స్టార్ట్ వీడియో కేవైసీ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్తాం. చెక్ బాక్స్ పై టిక్ చేసి స్టార్ట్ జర్నీపై క్లిక్ చేయండి. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. మీరు మీ దగ్గర సిగ్నేచర్, ఒక వైట్ పేపర్, పెన్ అండ్ పాన్ కార్డ్ అయితే దగ్గర ఉంచుకోమని చెప్తుంది. సో అవన్నీ మీ దగ్గర ఉంచుకోండి. ఐఎమ్ రెడీపై క్లిక్ చేయండి. వెయిట్ చేయండి. అలో పర్మిషన్స్ పై క్లిక్ చేయండి, అలో చేయండి. అంతే గాయ్స్, వీడియో కాల్లో మనకు వాళ్ళు డాక్యుమెంట్స్ అడుగుతారు, లైవ్లో చూపించాల్సి ఉంటుంది. సిగ్నేచర్ లైవ్లో పెట్టాల్సి ఉంటుంది అండ్ వాళ్ళు మన ఫోటో కూడా తీసుకుంటారు, పాన్ కార్డ్ ఫోటో కూడా అడుగుతారు, చూపించండి. వీడియో కాల్ అయిపోయిన తర్వాతకి వాళ్ళు మీ అకౌంట్ని వెరిఫై చేసి అప్రూవల్ చేస్తారు. ఆ తర్వాతకి మనకు అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు స్క్రీన్పై చూడొచ్చు అకౌంట్ క్రియేట్ అయినట్టు. ఇంతే గాయస్ వీడియో అయితే. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి,
లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అంతవరకు సైనింగ్ అవుట్. బాయ్.